నమస్కారం. హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ 9 టీవీ తెలుగు. బాక్స్ ఆఫీస్ దగ్గర 100 కోట్లు వస్తే హిట్ అంటాం. 500 కోట్లు దాటితే బ్లాక్ బస్టర్ అంటాం. 1000 కోట్లొస్తే అదో సంచలనం. కానీ సినిమా ఏకంగా 19,000 కోట్లకు పైగా వసూలు సాధించిందంటే మీరు నమ్ముతారా? అవును, మీరు విన్నది నిజమే. హాలీవుడ్ అగ్రరాజ్యాలైన అవతార్, అవెంజర్స్ రికార్డ్స్ కూడా ఇప్పుడు గాలిలో కలిసిపోయాయి. 2025లో ప్రపంచ సినిమా చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తూ ఒక చైనా యానిమేషన్ మూవీ ఇప్పుడు గ్లోబల్ బాక్స్ ఆఫీస్ను షేక్ చేస్తుంది. ఆ విశేషాలు ఏంటంటే ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రాల జాబితా తీస్తే జేమ్స్ కామెరూన్ సృష్టించిన అవతార్, మార్వెల్ వండర్, అవెంజర్స్ ఎండ్ గేమ్ వంటి పేర్లే వినిపించేవి. కానీ ఈ 2025లో సీన్ పూర్తిగా మారింది. చైనాకు చెందిన ఈ యానిమేషన్ చిత్రం నేజా 2 ఊహకందని రీతిలో ప్రపంచనం సృష్టించింది. దాదాపు 710 కోట్ల రూపాయల బడ్జెట్తో రూపొందిన ఈ చిత్రం ఏకంగా 19,000 కోట్లకు పైగా వసూలు సాధించి ట్రేడ్ నిపుణులను సైతం విస్మయానికి గురిచేసింది. 2019లో విడుదలైన బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న నేజా చిత్రానికి సీక్వెల్ ఇది. చైనా పురాణాల ఆధారంగా తన విధిని తానే మార్చుకునే ఒక బాలుడి సాహసోపేతమైన కథతో ఈ ఫాంటసీ అడ్వెంచర్ను అద్భుతంగా తెరకెక్కించారు మేకర్స్. మాండరిన్ భాషలో రూపొందిన ఈ యానిమేషన్ మ్యూజిక్ కేవలం చైనాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ సినిమా కేవలం విదేశాలకే పరిమితం కాలేదు. 2025 జనవరిలో వరల్డ్ వైడ్ రిలీజ్ అయిన ఈ చిత్రం గతేడాది ఏప్రిల్ నెలలో హిందీ డబ్బింగ్తో భారత్లోనే మొదలైంది. ఇక్కడి చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరినీ ఆకట్టుకుంది. గ్రాఫిక్స్, ఎమోషన్స్ మరియు యాక్షన్ సీక్వెన్స్ హాలీవుడ్ స్థాయిని మించి ఉండటంతో ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా మంచి మార్కులే కొట్టేసింది. అవతార్ 2, టైటానిక్ వంటి దిగ్గజ చిత్రాల రికార్డులను దాటేయడం అంటే మామూలు విషయం కాదు. చైనా నుంచి ఇలాంటి గ్లోబల్ హిట్ రావడం ఇదే మొదటిసారి. థియేటర్లలో వసూళ్ల సునామీ సృష్టించిన ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ ప్లాట్ఫామ్స్లోనూ దుమ్ము రేపుతుంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ యాపిల్ టీవీలో స్ట్రీమింగ్ అవుతుంది. థియేటర్లలో మిస్ అయిన వారు ఈ వండర్ను అక్కడ చూసి ఎంజాయ్ చేయొచ్చు. చూసారుగా, ఒక మంచి కథ, అద్భుతమైన విజువల్స్ ఉండే భాషతో సంబంధం లేకుండా ప్రపంచం మొత్తం బ్రహ్మరథం పడుతుందని నేజాటు నిరూపించింది. కేవలం యానిమేషన్ సినిమాగా వచ్చి 1000 కోట్ల వసూళ్లతో చరిత్ర సృష్టించిన ఈ సినిమా మరిన్ని రికార్డులను తిరిగి రాస్తుందో లేదో చూడాలి. సినిమా కబుర్ల కోసం చూస్తూనే ఉండండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం చూస్తూనే ఉండండి. మీ మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.